వరుస ప్రయోగాలతో జోరు మీదున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ స్టార్ట్ కాగా 5 గంటల 35 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇప్పటికే శ్రీహరికోటలో అధికారులు కీలక సమావేశాలు నిర్వహించారు. అలాగే లాంచ్ రిహార్సల్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ప్రస్తుతం నిర్దేశించిన సమయానికి రాకెట్ ప్రయోగం ఉంటుందని ఆశిస్తున్నారు. షార్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరి కాసేపట్లో జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. 27 గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్డౌన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత రాకెట్ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. అయితే ఇది షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. అయితే ప్రధానంగా చూస్తే ఈ రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది పూర్తిగా వాతావరణానికి సంబంధించిన ఉపగ్రహం. గతంలో కూడా ఇన్సాట్ 3D అదేవిధంగా ఇన్సాట్ 3DR ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు కక్షలోకి పంపించారు. అవి కూడా వాతావరణానికి సంబంధించిన ఉపగ్రహాలను. అయితే ఆ ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఇప్పుడు ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని పంపుతున్నారు. ఈ ఇన్సాట్ 3DS ఉపగ్రహం ఈ ముందు పంపించిన ఇన్సాట్ 3D అదేవిధంగా ఇన్సాట్ 3DR కలిసి ఈ ఉపగ్రహం కూడా పనిచేయనుంది. అయితే ఈ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పేలోడ్స్ను ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చడం జరిగింది. అవి ఏంటంటే 6 ఛానల్ ఇమేజెస్, అదేవిధంగా 19 ఛానల్ సౌండ్స్, అదేవిధంగా మైక్రోలాజికల్ పేలోడ్స్, అలాగే కమ్యూనికేషన్ పేలోడ్స్ను వీటన్నిటిని కూడా ఈసారి ఈ ఉపగ్రహంలో అమర్చడం జరిగింది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పేలోడ్స్. ఇవి పూర్తిగా వాతావరణానికి సంబంధించిన ఉపగ్రహం. దీని బరువు 2275 కిలోలు దీని బరువు. అయితే వీటి ఉపయోగం విషయానికి వస్తే ఇది పూర్తిగా వాతావరణానికి సంబంధించిన ఉపగ్రహం కాబట్టి వాతావరణ పరిశీలనను మెరుగుపరచడానికి, అదేవిధంగా భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి కోసం దీన్ని రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా అలాగే విపత్తు హెచ్చరిక వ్యవస్థలను కూడా ఇది మెరుగుపరచడం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత ఈ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఫస్ట్ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత దశల వారీగా 2 రోజుల పాటు కక్షను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ఈ ఉపగ్రహాన్ని మార్చడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది జిఎస్ఎల్వి Mark II సిరీస్లో ఇది 16వ ప్రయోగం. అయితే ఈ ప్రయోగాన్ని చేపట్టడంతో ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అటు భారతదేశ ప్రజలందరూ కూడా ఇది ప్రయోగం సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే షార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి CSF దళాలు కూడా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు జిఎస్ఎల్వి సిరీస్లో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రయోగాన్ని ఇస్రో చేపడుతుండడంతో అటు ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా భారతదేశ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 TV, షార్ నుంచి.